తతో హనుమానస్తతో జయః. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన. తలచిన వెంటనే భయాన్ని పోగొట్టి నేనున్నానని అభయమిచ్చే భక్తవరదుడు మద్ది ఆంజనేయ స్వామి. తన ప్రియ భక్తుడి కోరిక మేరకు చెట్టునే ఆలయ శిఖరంగా చేసుకుని ఆ చెట్టు పేరు మీదే మద్ది ఆంజనేయ స్వామిగా వెలసిన ఈ ఆలయం దేశంలోనే ప్రముఖ హనుమక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డి గూడానికి సమీపంలో గురవాయిగూడెం గ్రామంలో ఈ మహిమాన్విత క్షేత్రం కొలువుతీరి ఉంది. తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభూవుడై వెలసిన స్వామి గురించి గర్గ సంహిత పద్మ పురాణంలో విపులంగా వివరించబడింది. త్రేతాయుగంలో రావణ సైన్యంలో మధ్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. పేరుకే అసురుడు కానీ ఎప్పుడూ సాత్విక చింతనలో ఉండే మధ్వాసురుడు సీతాన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్ని చూసి ముగ్ధుడై ఆయన భక్తుడిగా మారిపోతాడు. అలా నిత్యం హనుమ సంకీర్తనలు చేస్తూ గడుపుతున్న మధ్వాసురుడికి రామరావణ యుద్ధం సమయంలో తన ఆరాధ్య దైవమైన హనుమసేనతోనే నేరుగా తలపడ్డం ఇష్టం లేక హనుమనే స్మరిస్తూ ప్రాణత్యాగం చేసుకుంటాడు. ద్వాపర యుగంలోనూ తిరిగి మధ్వికుడిగా జన్మించిన మధ్వాసురుడు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాడుతున్న సమయంలో అర్జునుని రథం పైన ఉన్న ఆంజనేయుడి జెండాను చూడగానే గత జన్మ స్మృతి గుర్తుకొస్తుంది. దీంతో ఆ యుద్ధం చేయలేక శత్రుసేనల వైపు నడుస్తూ పతాకం పైన ఉన్న హనుమను చూస్తూ వీరమరణం పొందుతాడు. కలియుగంలో తిరిగి మద్యుడనే మహర్షిగా పుట్టిన మధ్వాసురుడు గోదావరి తీర ప్రాంతంలో హనుమ సంకీర్తనలు చేసుకుంటూ తిరుగుతూ నిత్యం ఎర్ర కాలువలో స్నానమాచరించి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేసేవాడు. వయసు మీద పడుతున్నా లెక్క చేయకుండా నిత్యం హనుమ సాక్షాత్కారం కోసం పరితపిస్తున్న మధ్యుడు ఒకరోజు స్నానం చేసి ఒడ్డుకు చేరబోతున్న సమయంలో వయోభారంతో తూలి కాలువలో పడిపోయాడు. అంతలో ఒక వానరం వచ్చి మధ్యుడికి చెయ్యినందించి ఒడ్డుకు తీసుకొచ్చి సపర్యలు చేసి ఒక ఫలాన్ని ఇచ్చింది. అది మొదలు ఆ వానరం రోజు మధ్యుడికి సపర్యలు చేస్తూ ఫలాన్ని ఇచ్చి వెళుతూ ఉండేది. కాస్త కోలుకున్న మధ్యుడు తన దగ్గరకు రోజు వచ్చిపోతున్న వానరాన్ని ఆపి, ఏ సంబంధం లేకుండా రోజు నాకు సపర్యలు ఎందుకు చేసి వెళ్తున్నావు, అసలు నీవు ఎవరని ప్రశ్నించాడు. దీంతో ఆ వానరం ఆంజనేయ స్వామిగా దర్శనమిచ్చి మధ్యుడి దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకుని, మధ్వా, యుగయుగాలుగా నా కోసం పరితపిస్తున్న నీ కోసం ఈ మాత్రం సపర్యలు చెయ్యలేనా అంటూ అనునయిస్తూ నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. జన్మ జన్మల నుండి స్వామి కోసం ఎదురు చూస్తున్న మధ్యుడు స్వామి సాక్షాత్కారంతో పరవశించిపోయి, స్వామి, మీరు ఎల్లప్పుడూ నా చెంత ఉండేలా వరం ప్రసాదించండి అని కోరతాడు. అప్పుడు స్వామి, మధ్వా, నీవు మద్ది చెట్టుగా అవతరించు. నేను నీ తొర్రలోనే శిల రూపంలో ఒక చేతిలో ఫలం, మరో చేతిలో గదతో వెలుస్తాను. మనిద్దరినీ కలిపి మద్ది ఆంజనేయ స్వామిగా భక్తులు పిలుస్తారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అలా స్వయంభూగా వెలసిన దివ్యక్షేత్రమే మద్ది. అలా కాలం గడుస్తూ ఉండగా స్వామివారు ఒక భక్తురాలికి స్వప్నంలో సాక్షాత్కరించి, నేను ఎర్ర కాలువ ఒడ్డున ఉన్న మద్ది చెట్టు తొర్రలో స్వయంభూగా వెలసి ఉన్నానని, నాకు ఆలయాన్ని నిర్మించమని చెప్పారట. ఆమె ఆ ఊరిలో వారందరికీ విషయం చెప్పి స్వామివారి కోసం వెదుగుతూ ఉండగా ఇప్పుడు ఆలయం ఉన్న ప్రదేశంలో అదే మద్ది చెట్టు తొర్రలో స్వామివారి విగ్రహం కనిపించిందట. అలా 1166వ సంవత్సరంలో ఆ ఊరి వారికి స్వామి మొదట దర్శనమిచ్చాడని స్థల పురాణం చెప్తుంది. తొలుత చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే కట్టారు. ఆ తర్వాత 1978వ సంవత్సరంలో పూర్తి స్థాయి ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి గోపురం నిర్మిస్తే మద్ది చెట్టుకు ఇబ్బంది అని ఆ చెట్టునే గర్భాలయ గోపురంగా అలా ఉంచేశారు. స్వయంభూగా వెలసిన స్వామివారు భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తున్నారు. ఎంతగా ప్రయత్నించినా వివాహం కానివారు, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే
మంచి ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. భక్తులు స్వామివారి ఆలయాన్ని దర్శించి 21 ప్రదక్షిణలు చేసి తమ మనసులోని కోరికలు తీరాలని మొక్కుకుంటారు. ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ 108 ప్రదక్షిణలు చేసి స్వామికి మొక్కు చెల్లించుకుంటారు. దీంతో పాటు శని దోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు ఉన్నవారు స్వామిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వైష్ణవ సంప్రదాయం ప్రకారం స్వామివారికి నిత్య పూజలు, అభిషేకాలను వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామివారి మూల విరాట్కు పంచామృత అభిషేకం జరుపుతారు. ప్రతి నెల స్వామి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రంలో సువర్చుల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామివారి సన్నిధికి వస్తూ ఉంటారు. కార్తీక మాసం నెల రోజులు ఈ క్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో వచ్చే మంగళవారాల్లో స్వామికి 1,00,000 తమలపాకులతో ఆకు పూజ నిర్వహిస్తారు. మధ్య క్షేత్రంలో హనుమత్ జయంతి వేడుకలను 5 రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో ప్రతినిత్యం అన్నదానం జరుపుతారు. అయ్యప్ప స్వామి మాలధారణకు ఎంత విశిష్టత ఉందో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి హనుమత్ దీక్షలకు అంతటి ప్రాశస్త్యత ఉంది. ఏటా హనుమత్ జయంతి, కార్తీక మాసం సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా హనుమత్ దీక్షలు చేపట్టిన హనుమత్ దీక్షాదారులు మద్ది ఆంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకొని ఇక్కడ ఇరుముళ్ళు సమర్పిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలోనే పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆంజనేయుణ్ణి పూజించిన భక్తులు శ్రీనివాసుణ్ణి దర్శించుకుంటారు. ఆలయానికి చేరుకోవాలనే భక్తులు జిల్లా ప్రధాన కేంద్రమైన ఏలూరుకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో ఇక్కడకు చేరుకోవచ్చు. ఏలూరు నుంచి 50 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి రవాణా సౌకర్యం ఉంది. ఈ వీడియో శ్రీ మద్దాంజనేయ స్వామి ఆలయ విశిష్టతను అతి దగ్గరగా చూపించడం కొరకు భక్తులు లేని సమయంలో వీడియో తీయడం జరిగింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్లై హై. సరికొత్త తరహాలో మరో అద్భుత విశిష్టతతో అతి త్వరలో మీ ముందు ఉంటుంది ఈ ఫ్లై హై ఛానల్.